ఓం నమః శివాయ. దూరీకృతాని దురితాని దురక్షరాణి దౌర్భాగ్య దుఃఖ దురహంకృతి దుర్వచాంసి సారం త్వదీయ చరితం నితరాం పిబంతం గౌరీశ మామిహ సముద్ధర సత్కటాక్షైః. ఓ పరమేశ్వరా, ఈ శ్లోకంలో ఆచార్యులు ఇంకో అద్భుతాన్ని అందిస్తున్నారు. నీ తత్వ జ్ఞానం కనుక నాలో కలిగితే, నా మనసులోకి చేరితే ఏం జరుగుతుంది అంటే, దూరీకృతాని, నా యొక్క పాపాలన్నీ దూరంగా పారిపోతాయి. అంతేకాదు, దురితాని దురక్షరాణి, బ్రహ్మదేవుడు నా నుదుటిన వ్రాసిన దురక్షరాలు ఏమైతే ఉన్నాయో, ఈ సంసారంలో పడి కొట్టుమిట్టాడడం, కష్టాలను అనుభవించడం, ఇవన్నీ వ్రాసినటువంటి బ్రహ్మగారు వ్రాసిన తలరాతలన్నీ తొలగిపోతాయి. దౌర్భాగ్య దుఃఖ దురహంకృతి దుర్వచాంసి, ఇవి కూడా నాకుండేటటువంటి దౌర్భాగ్యాలన్నీ కూడా ఇవి కూడా తొలగిపోతాయి. నాకుండేటటువంటి దుఃఖాలు, నాకుండేటటువంటి దురహంకారం, అంటే ఈ శరీరాన్ని ధరించి నేను పెంపొందించుకున్నటువంటి ఈ దురహంకారం, ఇవన్నీ కూడా తొలగిపోతాయి. అంటే దుర్వచాంసి, నోటిలో నుంచి బయటకు వచ్చేటప్పుడు దుర్వచనాలు అన్నీ తొలగిపోతాయి. ఎప్పుడు ఇవన్నీ తొలగిపోతాయి అంటే, సారం త్వదీయ చరితం నితరాం పిబంతం, సారవంతమైనటువంటి నీ చరిత్రలు, నీ కథా గానాలు, నీ లీలలు, లేదా నీ తత్వజ్ఞానంతో కూడినటువంటి నీ గాథలు, జ్ఞాన బోధలు కేవలం వినటం కాదు, ఇష్టంగా వినటం. ఏదో ఆ వింటున్నప్పుడు అమృతత్వాన్ని ఆస్వాదిస్తున్నానా అన్నట్లు వినటం. ఆ అమృతాన్ని తాగుతున్నట్లుగా లోపలికి తీసుకున్నప్పుడు, అలా తీసుకుంటూ ఉన్నప్పుడు, ఆ పరిస్థితి నా లోపల స్థిరపడినప్పుడు నేను కూడా నీకు చేరువైనట్లుగా అయిపోతుంది. చేరువైపోతాను, దగ్గరలో ఉంటాను. ఎలాగా? గౌరీశ మామిహ, ఓ పార్వతీపతే, ఈ లోకంలోనే నన్ను అనుగ్రహించు తండ్రి. ఎలాగా? నీ యొక్క అనుగ్రహ పూరితమైన నీ కరుణా రస హృదయంతో నన్ను ఉద్ధరించు తండ్రి అని భగవంతుణ్ణి ఎలా ప్రార్థన చెయ్యాలి? పరమేశ్వర అనుగ్రహం నాకు లభించాలే గాని, పరమేశ్వర అనుగ్రహం కోసం నేను ప్రయత్నం చెయ్యాలే గాని, పరమేశ్వర అనుగ్రహం కోసం ప్రయత్నం చేసి ఆ చేసిన దాంట్లో భాగంగా పరమేశ్వర తత్వాన్ని తెలుసుకునేందుకు నేను ప్రయత్నించాలే గాని, సారభూతమైనటువంటి ఆ పరమేశ్వర చరిత్రలు నేను శ్రద్ధగా వినాలే గాని, ఆ గౌరీశుడు జ్ఞానస్వరూపిణితో ఉన్నటువంటి పార్వతీ అమ్మవారితో కలిసి ఉన్నటువంటి ఆ చిత్ స్వరూపుడు జ్ఞానాన్ని ప్రసాదించి తీరుతాడు. వీళ్ళు ఏమాత్రం సందేహం అక్కర్లేదు. నేను అలా ఉండగలగాలంతే. అప్పుడు ఏం జరుగుతుంది అంటే, అజ్ఞానం తొలగిపోతుంది. జ్ఞానం లోపల అనుభూతమైంది అంటే కప్పేసిన అజ్ఞానం నశించిపోతుంది. తత్వజ్ఞానం చెప్పే బోధ ఇదే. దానివల్ల అజ్ఞానంతో చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి. బ్రహ్మగారు వ్రాసినటువంటి వ్రాతలన్నీ కూడా ఈ జ్ఞానాగ్నిలో దహించిపోతాయి. బ్రహ్మగారు ఏమని వ్రాశారు అంటే, నీ దౌర్భాగ్యం ఇది అని వ్రాశారు. మానవ జన్మ తీసుకోవడం, ఈ సంసారంలో కొట్టుమిట్టాడడం, ఈ జన్మలో అడుగడుగునా కష్టాలు, ఆ కష్టాలను దాటుకుంటూ కొత్త కష్టాలు ఎదుర్కొంటూ రావడం, ఈ దౌర్భాగ్యాలన్నీ
తొలగించుకోవడానికి నువ్వు నానాయాతన పడడం, ఇవన్నీ తొలగిపోతాయి. ఈ కష్టాలన్నీ పోతాయి. అసలు పాపాలకే విలువ లేదంటుంటే ఇంకా కష్టాలు ఎక్కడి నుండి వస్తాయి? పరమేశ్వర తత్వజ్ఞానం అంత ఫలితాన్ని ఇస్తుంది. ఈ మానవ జన్మ దురహంకారాన్ని తెచ్చిపెడుతుంది. ఇది దురహంకారం అని తెలియడానికి మామూలు స్థాయిలో ఉన్నటువంటి వారికి పెద్దగా అర్థం కాకపోవచ్చు. కానీ జ్ఞానం సాధన చేస్తున్నటువంటి వాళ్ళు, జ్ఞాన సాధన అంటే జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు తరువాత జ్ఞానోదయం అయింది. అలాంటప్పుడు ఇవన్నీ, ఈ విషయాలన్నీ కూడా చాలా నవ్వులాటగా అనిపిస్తుంది. ఇది అర్థమైన తరువాత ఇంత చిన్న విషయానికి నేను ఇంత ఎందుకు అహంకరించాను, ఎందుకు ఇంత ఊగిపోయాను అని నవ్వులాటగా నవ్వుకుంటాడు. ఇదంతా బ్రహ్మదేవుడు వ్రాసాడా లేదా వీడు చేసిన కర్మ ఫలితం వ్రాయించిందా అనేది కాదు ఇక్కడ ముఖ్యం. ఈ శరీరం నేను అనే దురహంకారం పూర్తిగా తొలగిపోవాలి అంటే చేసేటటువంటి సాధన ఏమిటి అంటే ఈ శ్లోకంలో ఆచార్యులు చక్కగా నిరూపిస్తున్నారు. ఆ దురహంకారం పూర్తిగా తొలగిపోతుంది ఇలా చేసినట్లయితే అంటున్నారు. అంటే ఈ దురహంకారం అంటే గర్వం కంటే పై స్థాయిలో ఉన్నటువంటి ఈ దురహంకారం, ఇది పూర్తిగా తొలగిపోతుంది. అప్పుడేమవుతుంది అంటే చెడు వాక్యాలంటూ నోటిలో నుంచి రానే రావు, దుర్వచనాలంటూ పలకనే పలకడు. కష్టాల ఊబి నుంచి ఈ పరమేశ్వర తత్వజ్ఞానం అనేది ఈ సాధకుడిని బయటపడేస్తుంది. అలా నన్ను ఉద్ధరించు అని భక్తితో ప్రార్థన చెయ్యాలి. ఇందులో మనకి అర్థం కానిదంటూ ఏమీ లేదు కదా, స్పష్టంగానే ఉంది కదా ఈ శ్లోకంలో. నేను చేసిన పాపకర్మలు సుమారుగా తెలుసు, ఏవో కొన్ని పాపాలు చేసి ఉంటాను, అది కూడా తెలుస్తుంది. బ్రహ్మదేవుడు వ్రాసిన కర్మలు కనిపించడం లేదు, కానీ వ్రాతలకు పడుతున్నటువంటి ఫలితాలు మాత్రం చక్కగా కనిపిస్తూనే ఉన్నాయి. బయటికి చెప్పుకోలేకపోయినా వాళ్ళ అంతరాత్మకు తెలుసు. ఇవన్నీ పోవాలి అంటే పరమేశ్వర అనుగ్రహం కావాలి అని చెబితే అర్థం కానిది ఏముంది ఇందులో ఈ కష్టాల కడల నుంచి బయటికి రావడమే మోక్షం అంటే. అంతకంటే ఇంక మోక్షం అంటే ఏమీ లేదు. ఈ కష్టాలు అనే మాటే నిజానికి మనసులో చెరిపేశాడు. వీటి నుంచి బయటికి రావడమే. బ్రహ్మానుభూతితో ఉన్నటువంటి మనస్సుకి ఉన్నది మొత్తం బ్రహ్మమే, ఆ పరమేశ్వరుడే అనిపించే మనస్సుకి ఇంక కష్టాలేం తెలుస్తాయి, ప్రపంచమేం తెలుస్తుంది? అందుకని చెప్పేదేంటంటే ఈ కష్టాల కడల నుంచి బయటికి రావడమే మోక్షం అంటే. అంతకంటే మోక్షం అంటే ఇంకేమీ లేదు అని అర్థం చేసుకుంటే చాలు, ఇంత మాత్రం సరిపోతుంది. ఈ విధానంలో మనం కూడా సాధన చేసుకోవలసిన విధానం అయితే ఆసన్నమైంది అనే విషయం అర్థమవుతుందా మనకి? పరమేశ్వర అనుగ్రహం ద్వారానే సాధనను సాధించాలి అనే నిర్ణయం తీసుకోగలుగుతామా మనం? అజ్ఞానం అనేది ఎలా పోతుంది అంటే జ్ఞానం వస్తే వచ్చే ఫలితం ఏమిటి అని గనక అర్థం చేసుకుంటే అజ్ఞానం పరమేశ్వర అనుగ్రహం వల్ల పోతుంది. జ్ఞానం అనేది నేను చేసేటటువంటి కర్మల వల్ల అనుభవించగలుగుతాం. ఆ జ్ఞానం అనేది మహర్షులు చేసినటువంటి తప ఫలితం అనేది శాస్త్రం ద్వారా మనకి ఆ తత్వజ్ఞానాన్ని అందించారు. అయితే ఆ జ్ఞానం వస్తే వచ్చే ఫలితం ఏమిటి అని చెప్పి తప్పించుకునే అవకాశం అయితే ఏం లేదు. ఏం ఫలితం వస్తుందండి అని అనటానికైతే వీల్లేదు. చాలా స్పష్టంగానే చెప్పారు. మనం ఉండేది కష్టాల ఊబిలో అనేది అర్థమైపోతే ఈ విషయం అర్థమైనట్లే. అంటే మనస్సులో పరమేశ్వర అమృతత్వాన్ని ఆస్వాదిస్తూ ఉంటే ఇంకా కష్టాలు అనే ఊసు ఎక్కడి నుంచి వస్తుంది? బాహ్య పరిస్థితులు ఎలా ఉన్నా సరే అంతరంలో అనుభవం పరమేశ్వర అనుభూతిగా తెలుస్తూ ఉంటే అదే కదా మోక్షం అంటే.
అంటే భావంలోనే భాగ్యమంతా అనేది అర్థమవుతుంది కదా. చాలా కష్టాల్లో ఉన్నాము, పాపాలు చేసే పరిస్థితిలో ఉన్నాము. ఇలాంటి పరిస్థితి అయినా సరే పరమేశ్వర అనుగ్రహంలో పైకి వెళ్లేందుకు అవకాశం లభిస్తుందా? ఆ జ్ఞాన ప్రకాశం నేను అనుభవించగలుగుతానా అనే ప్రశ్న కొంతమందికి మిగిలిపోవచ్చు. దానికి కూడా ఒక ఉదాహరణతోటి భగవంతుడు మనకు అందిస్తున్నాడు. ఒక జూదరి ఉన్నాడట. ఒకరోజు జూదరి అంటేనే తెలుసు, వ్యసనపరుడు. ఆ వ్యసనం కూడా అనేక రకాల వ్యసనపరుడు. ఒకరోజు ఒక సుగంధ పరిమళాలు, గంధము, పూలు, ఏవేవో పరిమళ ద్రవ్యాలన్నీ ఏవో తీసుకెళ్తూ ఉన్నాడు. ఎవరినో మెప్పించటం కోసమో దారిలో మరి ఏదో ఎవరి కోసమో తీసుకొని వెళ్తున్నాడు. ఎవరో ఇతనికి తగిలారు ఎదురుగా. వెళుతూ ఉంటే అంటే డాష్ ఇచ్చారు. దాంతో చేతిలో ఉన్న గంధము, పూలు, పరిమళ గంధాలు ఇవన్నీ కూడా ఎగిరిపడి రోడ్డు పక్కన ఉన్న శివలింగం మీద పడ్డాయి. అది చూసి పోనీలే, శివలింగం మీద పడ్డాయి, పోనీలే అనుకున్నాడు. నిజానికి భావంలో ఏమీ పూజ చేయాలి అని ఏమీ లేదు, కేవలం పోనీలే అనుకున్నాడు. ఆ అనుకున్నందుకు ఏ ఫలితం ఇవ్వాలి అని విచారించి కేవలం అనుకున్నాడు అంతే. అలాగా అనుకున్నందుకు ఏం ఫలితం ఇవ్వాలి అంటే 3 గడియల పాటు సుమారుగా, అంటే గంటన్నర అనుకోవచ్చు, 3 గడియలంటే గంటన్నర అనుకోవచ్చు, ఇతనికి ఇంద్ర పదవిలో కూర్చోబెట్టాలి అనేటటువంటి నిర్ణయం చేశారు. అలాగే స్వర్గంలో ఇంద్ర పదవిలో కూర్చోబెట్టారు. ఎందుకు ఈ గంటన్నర వేస్ట్ చెయ్యాలి అని అతని మనసు కనిపించింది, ఆ జూదరి మనస్సుకి అనిపించి, ఇప్పుడు ఇంద్ర పదవిలో ఉన్నాడనుకోండి, మన అందరినీ పిలిచాడు, అక్కడున్న వాళ్ళని, మన భోషణంలో ఏమేమి ఉన్నాయి, అన్నిటికంటే గొప్పదేమిటి అని అడిగాడు. అక్కడ వాళ్ళు చెప్పారు, అన్నిటికంటే గొప్పది చింతామణి మహారాజా అని చెప్పారు. వెంటనే గాలవ మహర్షిని పిలిపించాడు. ఆ చింతామణిని దానం చేసేశాడు. గజశాలకెళ్ళాడు. ఐరావతం శ్రేష్టం అని విన్నాడు, అందుకని అగస్త్య మహర్షిని పిలిచాడు, దానం చేసేశాడు. అలాగే అశ్వశాలకెళ్ళాడు. ఉచ్చైశ్రవసం అనే గుర్రం మహాశ్రేష్టం అని తెలుసుకున్నాడు. విశ్వామిత్ర మహర్షిని పిలిచి ఆ ఉచ్చైశ్రవసం అనే గుర్రాన్ని ఇచ్చేశాడు. వశిష్ఠుణ్ణి పిలిచాడు, కామధేనువుని ఇచ్చేశాడు. అలాగే కౌండిన్య మహర్షిని పిలిచాడు, కల్ప వృక్షం దానం చేసేశాడు. ఇంకా ఆయా మహర్షులకు ఏవో గొప్ప వాటిని దానం చేసేశాడు. గంటన్నర వృధా చేసుకోకూడదు అనుకున్నాడు. స్వర్గంలో ఉండే విలువైన వస్తువులన్నీ ఆ గంటన్నరలో దానం చేసేశాడు. గంటన్నర అయిపోయింది. నీవు వచ్చేయాలి, ఇంకా నీ సమయం ఇక్కడ అయిపోయిందని చెప్పి తీసుకెళ్లి నరకంలో ఉంచారు. ఈ లోపల ఇంద్రుడు, సహజంగా ఉండే ఇంద్రుడు తన సింహాసనంలో కూర్చున్నాడు. కూర్చొని చూస్తే ఏమీ లేకుండా దానం ఇచ్చాడు, గొప్పవన్నీ అని తెలుసుకున్నాడు. వెంటనే కోపంతో ఊగిపోయాడు. ఈ పాత ఇంద్ర పదవి నుంచి తీసిన జూదరి దగ్గరికి నరకానికి వచ్చాడు. యమధర్మరాజుతో చెప్పాడు ఇంద్రుడు, వీడికి చాలా శిక్షలు వేయాలి, ఎందుకంటే స్వర్గంలో గంటన్నర కూర్చోబెడితే అన్నిటినీ ఖాళీ చేసేశాడు అని చెప్పాడు. అప్పుడు యమధర్మరాజు చెప్పాడు, ఏమయ్యా నీకు ఈ మాత్రం తెలియదా, ఎందుకంత తప్పు చేశావు, చేసిన జూదరి పనులు, వ్యసన పనులు, చెడ పనులు నీకు సరిపోలేదా, ఇంకా శిక్షలకి ఎక్కువ చేసుకుంటున్నావు, ఇది పరద్రవ్య అపహారం కిందకి వస్తుంది కదా అని చెప్పేసి కోపడ్డాడు. ఈ హక్కు నీకెవరిచ్చారు అని అడిగాడు. ఆ జూదరి వెంటనే అన్నాడు, నాకు అవన్నీ తెలియవు మహారాజా, నన్ను కేవలం భోగార్థమేమీ పంపలేదు కదా, ఇంద్రుడిగా వెళ్ళాను, ఇంద్రుడి స్థానంలో ఉండి మంచి దానాలు చేసుకున్నాను, అక్కడ ఉన్న స్థానంలో ఏమేమి చేస్తే మంచిది అనిపించింది, దానం మంచి విషయం అనిపించింది, అందుకని నేనేం తప్పు చేయలేదే, దానం చేశాను అంతే కదా అన్నాడు. చిత్రగుప్తుణ్ణి పిలిపించారు ఇంద్రుడును యమధర్మరాజు. ఏమిటి వీడు ఇలా అంటున్నాడు, అందుకని చిత్రగుప్తుణ్ణి పిలిచి వీడి చిట్టా, పాపాల చిట్టా అంతా తీయవయ్యా, మొత్తం తీయి చూద్దాము అని తీయించారు. చిత్రగుప్తుడు కూడా తీరా చిట్టా తీసి చూశాడు.
మొత్తం చూస్తే మొత్తం అంతా జీరో ఉంది, మొత్తం సున్నా. నవ్వుతూ చిత్రగుప్తుడు చెప్పాడు, అయ్యా ఇతను చేసిన పాపాలు మొత్తం కూడా దానాలతో ఖర్చు అయిపోయింది, కాబట్టి ఇప్పుడేమీ లేదు అని చెప్పాడు. ఇతన్ని మనం శిక్షించలేము, ఇతన్ని పంపించెయ్యాలి, ఇక్కడున్న సమయం కూడా అయిపోయింది, మంచి జన్మ ఇవ్వాలి అని చెప్పాడు. అప్పుడు యమధర్మరాజు ఇంద్రుడితోటి చిత్రగుప్తుడు చెబితే అది తప్పు కాదు. చిత్రగుప్తుడు అంటే ఇక్కడ మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అనే 4 ఉన్నాయి కదా. చిత్తం అంటే ఏంటి అంటే దాచుకోవడం. ఇంతకు ముందు రికార్డ్ అయి ఉంటుంది చిత్తంలో, అవన్నీ ఇప్పుడు గుర్తుకొచ్చి మనస్సు పనిచేస్తూ ఉంటుంది, అది అహంకారంగా దారితీస్తూ ఉంటుంది. ఇది చిత్తం అంటే. ఇక్కడ చిత్రగుప్తుడు అంటే అదే, అది తీస్తే మొత్తం జీరో ఉంది. అప్పుడు చెప్పాడనమాట, చిత్రగుప్తుడు చెప్పాడంటే అంత సత్యమే ఉంటుంది, ఇప్పుడు వెళ్ళి మునిగిపోయిందేం లేదు, ఇప్పుడు నువ్వు వాళ్ళేం చేసుకుంటారు, ఆ గుర్రాలని ఐరావతాలని వాళ్ళు ఏం చేసుకుంటారయ్యా, నువ్వు వెళ్ళి ఆ మహర్షుల దగ్గరికి వెళ్ళి అడిగి తీసుకో, వెళ్ళి అడుగు, తప్పేం కాదు అని చెప్పాడు. మళ్ళీ యమధర్మరాజు ఈ జూదర్తో చెప్పాడు, నీలాంటి జన్మ యోగ్యమైన జన్మరా బాబు, అందుకే మంచి జీవితం కోసం కాచుకుని ఉంది, వెళ్ళు అని పంపించాడు. ఈ జూదరి యొక్క జన్మ బలిచక్రవర్తి జన్మ. తరువాత ఆ జన్మలో పరమాత్మ అనుగ్రహాన్ని ఎలా పొందాడు, ఎలాగా దానాలు చేశాడు, ఎంత గొప్ప పదవిని సంపాదించాడు, మోక్షాన్నే అనుగ్రహించేంతగా గొప్ప అహంకారం అనేది ఒక్కటి ఉంది. ఆ ఒక్కదాన్ని ఆ అవతారమూర్తి అయినటువంటి వామనావతారంలో వచ్చి అనుగ్రహాన్ని ప్రసాదించాడు. ఇది కదా, ఇది అందరికీ తెలుసు. భాగవత కథల్లో ఇది బలిచక్రవర్తి కథనం అందరికీ తెలుసు. ఇప్పుడు అనుగ్రహాన్ని పొందే స్థితికి వచ్చాడు. జూదరి దురాభ్యాసాల్లో ఉన్నాడు, అయినా సరే చిన్నపాటి పూజ ఆ శివలింగం మీద పడినప్పుడు పోనీలే అనుకున్నాడు. అనుకున్నందుకు ఇతనికి ఇంద్ర పదవి ఇస్తే దాన్ని నిలబెట్టుకున్న తీరు అత్యద్భుతం కదా. తర్వాత బలిచక్రవర్తి జన్మలో చేసి ఆయన కర్మలు చేసి పెంచుకున్నటువంటి తీరు పరమాద్భుతం కదా. ఇంకా పైకి ఎదిగే జన్మలు ప్రాప్తించాయి కదా. అలాగే ఒక జూదరే ఇంత చెయ్యగలిగి ఒక మంచి జన్మ తీసుకుని మోక్షానికి అర్హత సంపాదించడంలో తక్కువేమీ కాదు కదా. ఇంకా నీకు మానవ జన్మ వచ్చింది, మనమేమీ చెప్పుకోదగ్గ జూదరులం కాదే. దురభ్యాసాలు ఉంటే ఉన్నాయేమో, పెద్దవిగా ఏమీ లేవే. మనకు కావాల్సిందేమిటి అంటే కాస్తంత భక్తి, కాస్తంత ఏకాగ్రత, కాస్తంత చిత్తశుద్ధి. వీటిని కనుక సాధించగలిగితే మోక్షం సాధించడం అనేది పరమేశ్వర అనుగ్రహం వల్ల సిద్ధిస్తుంది. ఇవి నువ్వు చెయ్యి. ఏకాగ్రత పెంచుకో, భక్తి పెంచుకో, చిత్తశుద్ధి చేసుకో, పవిత్రంగా ఉండు, పరమేశ్వర అనుగ్రహం సిద్ధిస్తుంది. అయితే బలిచక్రవర్తిలాగానో ఇంకోళ్ళలాగానో కాదు, నీలాగా నువ్వు, నాలాగా నేను సాధనలో ఎదిగి అనుగ్రహం కోసం ప్రార్థన చెయ్యాలి అనేది ఈ శ్లోకంలో చక్కగా జ్ఞానంతో కూడినటువంటి సాధనను చక్కగా అందించారు. బ్రహ్మలిఖితమైనా సరే నీ సాధనతో చెరిపేసుకోగలవు అనే విషయాన్ని ఎంత స్పష్టంగా చెప్పారో చూడండి. దూరీకృతాని దురితాని దురక్షరాణి దౌర్భాగ్య దుఃఖ దురహంకృతి దుర్వచాంసి సారం త్వదీయ చరితం నితరాం పిబంతం గౌరీశ మామిహ సముద్ధర సత్కటాక్షైః. ఓం నమః శివాయ.